ఈ యొక్క గోమాత యొక్క నెయ్యిలో ఎటువంటి పదార్థాలు ఉంటాయంటే, మనం ఒక మహిళ అయితే సబ్బు పెట్టి చేయి కడుక్కుంటాము, బట్టలు ఉతికేసుకుంటాము, సోఫా నేను ఉంటుంది సబ్బులో ఉన్న ఎన్ని రసాయనిక తత్వాలు ఉన్నాయో సూక్ష్మ రూపకంగా అన్నీ నెయ్యిలో ఉంటాయి. మీరు నెయ్యి హోమలో కాల్చినట్టయితే దాంట్లో నానో ఐటమ్స్ బయటకు వస్తాయట. 1 ఇంచు ఘన వైశాల్యంలో 27 కింద 18 సున్నాలు పెడితే ఎన్ని మిలియన్స్ సంఖ్య ఉంటుందో అన్ని మిలియన్స్ నానో ఐటమ్స్ బయటకు వస్తాయట. మనం పీల్చుకునే శ్వాస ద్వారా పోయి డిటాక్సిఫై చేస్తే మనల్ని ఆరోగ్యవంతులను చేస్తుంది. అంతటి శక్తివంతమైన పదార్థాన్ని తన యొక్క పాల ద్వారా నెయ్యి ద్వారా మనకు అందిస్తుంది ఈ గోమాత. అందుకే ఇప్పుడు ఎందుకు ఇంత మనకు వ్యవసాయదారులు బాధపడుతుంటారు, లాభం లేదంటే, ఎందుకంటే వాళ్ళు గోమాతకు దూరంగా పోయినారు, గోవులను వాళ్ళు సంరక్షిస్తలేరు. ఏనాడైతే వాళ్ళు రసాయనిక పద్ధతి ద్వారా కాకుండా గోమయంతో ఈ చేసిన వ్యవసాయం చేస్తే తప్పకుండా అది మెల్లమెల్లగైనా వారికి ఎంతో పౌష్టికరమైన ఆహారము, ఆర్గానిక్ పదార్థాలు ఉత్పత్తి చేసుకోవచ్చు. 1 ఎకరానికి కనీసం ఒక గోమాత ఉండాలి అని అంటారు. మన గోమయంతో కూడా అందరికీ ఏంటంటే గోమయంలో లక్ష్మీ నివాసం ఉంటుందని అంటారు. గోమయంతో ఈ రోజుల్లో వాటిని ప్రక్షాళన చేసి అగరబత్తులు, ధూపబత్తులు, దీప ప్రమిదలు, వాటితోటి కాల్చి దంతమంజనం, రకరకాల ఈ గోమూత్రంతో ఆర్కు, ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన వాటికి మనకు మందులు కూడా తయారు చేస్తుండ్రు. ఇంకోటి ఏంటంటే పంచామృతాలలో ఈ యొక్క పంచామృతాలు అనేటివి ఈ గోమాత నుండి ఆవిర్భవించినవి. అందుకని వీలైనంతగా ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే గోమాత సేవ చేయడము అతి ఉత్కృష్టమైన కార్యము. ఇప్పుడు మీరు గుళ్ళో అమ్మవారికి ఒక విగ్రహం ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ అవుద్ది, అక్కడికి వెళ్తుంటారు. కానీ మీకు మధ్యలో ఆవు కనిపించిందంటే ఈ ఆవుకు సేవ చేసినట్టయితే అమ్మవారికి పూజ చేసినంత ఫలం మీకు కలుగుతుంది. ఇది మీరు ప్రతి ఒక్కరిని ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అందుకే నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే గోసేవ ఉత్కృష్టమైన సేవ. ప్రతి కార్యంలో, ప్రతి సందర్భంలో గోసేవ చేయడం వలన ఎన్నో ఆపదలు కూడా తొలగిపోతాయి.